ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తున్నా. ఈ ఉదయకాలం దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా గమనించండి, మన గురించి ఆలోచించే ఆయన ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన మాట ఏంటంటే, మన గురించి ఆలోచించేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారని మనం అనుకుంటాం. కాదు, మన గురించి ఎవరు ఆలోచించరు. ఎవరు ఎలా పోతే మనకెందుకు, ఎవరి జీవితం ఎలా ఉంటే మనకెందుకు, నా కుటుంబం, నా పిల్లలు, నా డబ్బు, నా ఆస్తి, మేం బాగుంటే చాలు అనుకున్న ఈ దినాల్లో నీ గురించి ప్రత్యేకంగా ఆలోచించే ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైనా గమనించావా? ఆయన నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు, నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి. ఉదయకాలం దేవుని స్వరం ద్వారా, యేసుని స్వరం ద్వారా దేవుడు నీతో చెప్పేది, నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. యేసయ్య నీ కోసం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. నీ గురించి ఆలోచించే వాళ్ళకి నీ సంగతి చెప్తే వింటారు, కానీ నీ గురించి పట్టించుకున్న గురించి నువ్వు ఎంత చెప్పినా ఉపయోగం లేదు. గమనించాలి ప్రియులారా, ఈ భయంకర దినాల్లో ఎవరి బాధ వారిది, ఎవరి ఇల్లు వారిది, ఎవరి ఆస్తి వారిది, ఎవరి ఆనందం వాళ్ళది. అంతేగాని ఇతరులు ఏమైపోతున్నారో, ఇతరులు ఏ స్థితిలో ఉన్నారో, ఇతరులు ఏ అప్పులు పాలైపోయారో, ఇతరులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో అనే ఆలోచన ఈ దినాలు ఎవరికి లేరు. ఎందుకంటే వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆస్తి, వాళ్ళ భోగ భాగ్యాలతో ఉంటున్నారు. ఈ దినాలు అలా జరుగుతున్నాయి. కానీ ప్రియులారా గమనించండి, ఉదయకాలం ఒక ఆయన ఉన్నాడు, నీ గురించి ఆలోచించి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ గురించి చింతించున్నాడు, లేదా నీ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి నీ భారం ఆయనకి. నీకు గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే నీ గురించి పట్టించుకుంటున్నారో, ఎవరైతే నీ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారో వారికి చెప్పు, వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారు. గమనించాలి పిల్లరా, ఇంకా ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు. నీ బాధ, నీ కష్టం, నీ వ్యాధి, నీ రోగం, నీ జబ్బు, నీ తెగులు, నీ విమర్శలు, నీ ఇందలు, ఏదైనా ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు. నీ చేతనైతే దేవునికి చెప్పు. ఎందుకంటే ఆయన రెడీగా ఉన్నాడు వినటానికి. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పు, నీ గురించి ఆలోచించి ఆయన చెప్పు, నీ గురించి పట్టించుకుని ఆయన చెప్పు, నీ గురించి విన్నాయని చెప్పు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. వేసేయండి ఆయన మీద. ప్రభు ఏం జరుగుద్దో నువ్వే చూడండి. ఆయన నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నా, నా పిల్లల్ని మీ చేతులకు అప్పచెప్తున్నా, నా ఉద్యోగం మీ చేతులకు అప్పచెప్తున్నా, నా రోగాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్తున్నా. మీరు ఏం చేస్తారో చెయ్యండి ప్రభుని. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద పెట్టావో ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా నేను ఆదుకుంటాడు. ఆయన ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడు. ఆయన ఖచ్చితంగా నేను బలపరుస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ గురించి ఆలోచించాను ఒక ఆయన ఉన్నాడని మాత్రం జ్ఞాపకం చేసుకుని, ఎవరైనా సరే ప్రియ స్నేహితుడా, సోదరి, ఎవరైనా సరే నీ గురించి ఆలోచించాను ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన చెప్పు, నీ బాధ, నీ కష్టం చక్కగా వింటాడు, తగిన సమాధానం నీకు ఇస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీ గురించి ఆలోచించున్నాడు కనుక నీ చింత ఆయన మీద పడేసి, ప్రభు ఇదిగో ఈ పరిస్థితిలో ఉంది, నేను ఇలా నలిగిపోతున్నాను, ఇబ్బందిలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఎవరు నా గురించి పట్టించుకుంటలా, ఎవరు నా గురించి అడగట్లేదు, ఎవరు నా గురించి ఏముందని కనీసం ఫోన్ అయినా చేయట్లేదు, ఎలా ఉన్నారని. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం నీ గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. తల్లి కన్నా, తండ్రి కన్నా, బంధువుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెల కన్నా, సొంత స్నేహితులు కన్నా నీ గురించి ప్రత్యేకంగా పట్టించుకోండి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు. గమనించాలి ప్రియులారా, శిష్యులు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడో కొండ మీద ఉన్న ఆయన పరిగెట్టుకుంటూ నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడో సముద్రం మధ్యలో అల్లొచ్చినప్పుడు, వాడు అల్లాడుతున్నప్పుడు ఆయనకి ఎలా తెలుసు? ఆయన కొండ మీద ఎక్కడో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎక్కడో ఉన్నాడు ఆయన. వెంటనే బయలుదేరి వచ్చాడు, సముద్రాన్ని గద్దించాడు, గద్దించాడు, వాడిని ఓదార్చాడు. ఈ ఉదయకాలం యేసయ్య నీకు ఉన్నాడన్న సంగతిని మర్చిపోద్దు. కాబట్టి మొదటి పేతురు 5:7 ప్రకారంగా నీ గురించి ఆలోచించాను ఒక ఆయన ఉన్నాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు, నీ బాధ, కష్టం అని చెప్పు. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి, ఆయనే చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించింది కాక. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. గాడ్ బ్లెస్ యూ.